మనము దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన్ని వెంబడించడానికి ఏదైనా ఒక ఫామ్‌ని లేకపోతే ఒక ఇమేజ్‌ని లేకపోతే ఒక ఏదన్నా ఒక ఫిజికల్ థింగ్ ఉండాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. దానికి అనుగుణంగా మన ఆరాధనని క్రమబద్ధీకరించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ క్రైస్తవ విశ్వాసము, బైబిల్ దేవుడు, త్రియేక దేవుడు ఆ యొక్క అవకాశాన్ని మనకివ్వలేదు. మనం ధ్యానించిన నిర్గమాకాండంలోనే మనం స్పష్టంగా చూసాం, మీరు ఏ ప్రతిమను చేసుకొనకూడదు. చివరికి ఆయన ప్రతిమను కూడా ఆయన ఆరాధించడానికి అనుమతి ఇవ్వలేదు. అందుకే కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ఒకవేళ ఈ పవర్, లైట్ అంతా పోయి, ఫ్యాన్స్ అన్నీ పోయి, మైక్స్ పనిచేయకుండా సాధారణంగా మనం ఆరాధించవలసి వస్తే, లేకపోతే ఏ ఫామ్ లేకుండా, అవి ఫామ్ అని నేను అనడం లేదు, కానీ మన ఆరాధన వాటికి లింక్ అయి ఉండకూడదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ మనం ఆయన్ని ఆరాధించగలగాలి. అది వ్యక్తిగత ఆరాధన కావచ్చు, సహవాసంగా కావచ్చు. ఎందుకంటే దేవుడు మనం ఆయన్ని స్వచ్ఛంగా ఆరాధించాలని, ఆయన ఏమై ఉన్నాడో అందును బట్టి, మరియు ఆయన తన మాట ద్వారా బయలుపరుచుకున్నవాడు, ఆయన వాక్కు ద్వారా బయలుపరుచుకున్న దేవుడు కనుక ఆయన్ని మనం వాక్కు ద్వారా ఆరాధించాలని ఇష్టపడుతున్నాడు. అందుకే మనం పాడే కీర్తనలు కావచ్చు, మనం ధ్యానించే వాక్య భాగం కావచ్చు, తర్వాత మనం చేసే విజ్ఞాపనలు కావచ్చు, స్తుతి కావచ్చు, కృతజ్ఞత కావచ్చు, మనం పాల్గొనబోయే బల్ల కావచ్చు, ఇదంతా వాక్య కేంద్రితంగా ఆయన తన వాక్యంలో బయలుపరుచుకున్న విధంగా, మరియు ఎవ్రీథింగ్ షుడ్ బీ అండ్ మస్ట్ బీ వర్డ్ బేస్డ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాలం మనం నిర్గమాకాండం 32వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం సూక్ష్మంగా కాకపోయినా మనం నిర్గమాకాండాన్ని ఒక విధంగా విహంగ వీక్షణంలాగా, లైక్ బర్డ్స్ ఐ వ్యూ లాగా చూస్తూ వెళ్తున్నాం. కానీ దేవుని చిత్తం అయితే మరొక అవకాశం వచ్చినప్పుడు మనం ధ్యానిస్తూ లోతుగా వెళ్దాం. అదే సమయంలో ఒకవేళ మీకు అవకాశం వస్తే ఇంటికి వెళ్ళి ఈ వాక్య భాగాల్ని తరచుగా ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే వారం అంతటిలో మీ పర్సనల్ డివోషన్స్లో ఇంకా ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. 32, 33, 34 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే 3 ముఖ్యమైన విషయాల్ని మనం చూడబోతున్నాం. అయితే దానికంటే ముందు నిర్గమాకాండంలో మనం గమనించినట్లు మొదటి అధ్యాయంలో వారు బానిసత్వంలో వారు ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానం, దేవుని సంతతి. వారి దేవుని అనుమతి ద్వారానే అక్కడికి వెళ్ళిన వారై 47వ అధ్యాయం ఆదికాండంలో దేవుడు అబ్రహాంతో ఏమని వాగ్దానం చేస్తారంటే, ఇస్సాకుతో, ముఖ్యంగా యాకోబుతో అక్కడ మాట్లాడుతూ అంటాడు, నీవు ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడద్దు, నేను అక్కడ నిన్ను విస్తరింపజేస్తాను. ఆయన వాగ్దానం చేసినట్లే మొదటి అధ్యాయంలో వారి బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా, ఫరో దాస్యత్వంలో ఉన్నప్పటికీ కూడా వారు విస్తరిస్తూ ప్రబలిరి అనే విషయాన్ని మనం చూసాం. ఆ తర్వాత దేవుడు తాను ఎప్పుడైతే వారి మొరను, వారి నిట్టూర్పును విన్నాడో, వారు కఠినమైన పనిని చూసినప్పుడు ఆయన చూచి దిగి వచ్చి ఆయన విడిపించడానికి ఆయన సిద్ధపడ్డాడు. తన సేవకుడైన మోషేని సిద్ధపరిచి, ఈ బలహీనుడైన మరియు తన శక్తి ద్వారా అనేక కార్యాలు చేయాలనుకున్న మోషేని ఆయన శక్తి ద్వారా నింపి ఆయన పని కోసం ముందుకి నడిపించి 3వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన పరిపూర్ణమైన ప్రత్యక్షతను మరియు ప్రత్యేకమైన నామాన్ని మోషేకి బయలుపరిచి, అక్కడి నుంచి మోషేని, ఈ భయస్థుడైన మరియు నోటి మాంద్యం కలిగిన మోషేని అహరోను సహాయం ద్వారా ఫరో యొద్దకు పంపించి, ఫరో ఎదుట నిలవబడి అనేకమైన మహత్కార్యముల ద్వారా ఇశ్రాయేలు దేవుడు యెహోవా దేవుని యొక్క శక్తిని బయలుపరిచి, తర్వాత ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్న ప్రతిసారి కూడా మరొక అవకాశాన్ని ఇస్తూ 7 అవకాశాలు మరియు అనేక తెగుళ్ళ ద్వారా
వారిని తన యొక్క మహాత్మ్యాన్ని ఆయన కనబరుస్తూ చివరికి ఆయన ఇశ్రాయేలీయుల్ని ఆ యొక్క ఐగుప్తు అనే బానిసత్వంలో నుంచి విడిపించినట్లు మనం గమనిస్తాం. మరియు ఆయన విడిపించిన విధానం కూడా కేవలము గొర్రెపిల్ల రక్తము ఏ ద్వారమునకైతే పోయబడుతుందో వారిని ఆయన ఆ యొక్క సంహార దూత దాటిపోయినట్లు, దేవుని యొక్క ఉగ్రత వారిని దాటిపోయినట్లు చూస్తాం. దాని యొక్క అర్థం ఏంటంటే, ఆంతర్యం ఏంటంటే, లోపల ఉన్న వ్యక్తిని బట్టి కాదు ఆయన రక్షించింది, కానీ ఆ గొర్రెపిల్ల రక్తమును బట్టి. ఆ గొర్రెపిల్ల రక్తం మనం గమనించినట్లు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉంది కనుకనే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వారు ముందుకు చూశారు అనే ఒక్క విషయం మూలంగా ఆయన వారిని దాటిపోయాడు. దేవుని యొక్క ఉగ్రత దిగిరాకుండా ఇశ్రాయేలీయులందరినీ ఆయన సమూహంగా విడిపించుకొని తీసుకుని వెళ్ళారు. ఆ ముందుకెళ్ళినప్పుడు ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు వారు ఆయన తన యొక్క మరొక్కసారి ఆయన యొక్క మహాబలాన్ని చూపించి నేను ఈ దినం మిమ్మల్ని రక్షించబోతున్నానని మీరు చూస్తారు, ఊరకనే నిలిచి ఉండండి ఆయన యొక్క గొప్పతనాన్ని బయలుపరిచి, మరియు ఫరో తన సైన్యాన్ని సమూలంగా నాశనం చేసి ముందుకు తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత అధ్యాయంలో మనం చూసాం, వారు ఆహారం కోసం అడిగినప్పుడు దేవుడు మన్నాను కురిపించాడు, మరియు దాహమైనప్పుడు బండ నుంచి నీరు తెప్పించాడు. శత్రువులు ఎదురైనప్పుడు కేవలం ఆయన శక్తి ద్వారా వారిని ఆ యొక్క శత్రు బలంపై జయమిచ్చి ఆయన నడిపిస్తూ సీనాయి కొండ యొద్దకు నడిపించాడు. 19వ అధ్యాయంలో మనం చూసాం. మోషేతో తాను వాగ్దానం చేశాడు, నీవు సీనాయి కొండ యొద్దకు వచ్చి ఈ ప్రజలతో కలిసి నన్ను ఆరాధిస్తావని చెప్పినప్పుడు మోషే ఆశ్చర్యపోయాడు ముందు అధ్యాయంలో. కారణం ఏంటంటే, వారు వెళ్తున్న ఐగుప్తు నుంచి కానాను యొద్దకు సీనాయి అనేది అసలు ఆ యొక్క దారిలోనే తగలదు. కాబట్టి ఇక్కడికి రావడం ఎలా సాధ్యం అన్నప్పుడు దేవుడు అక్కడ మోషేతో ఏమన్నాడంటే, ఇది నీకు గుర్తుగా ఉంటుంది, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ సైన్. తాను అన్నట్లుగానే 19వ అధ్యాయంలో సీనాయి యొద్దకు నడిపించి అక్కడ తన యొక్క ఇశ్రాయేలీయులతో ఆయన ఒడంబడిక చేసుకొని, నిబంధన చేసుకుని, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉండండి అని ఆయన ఒడంబడిక చేసుకున్నాడు. గ్రద్ద తన రెక్కల ద్వారా తన బిడ్డలను, తన యొక్క చిన్న పక్షులను కాపాడుకునే విధంలో నేను మిమ్మల్ని ఎత్తుకుని వచ్చాను. ఇది మీ వలన, మీ శక్తి సామర్థ్యం వలన కాదు. మరియు ఇశ్రాయేలీయులు మీరు ప్రపంచ జనముల్లో గొప్పవారని కాదు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో ప్రభు అంటాడు, మీ యొక్క మంచితనాన్ని బట్టి మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు, మీరు జనముల్లో గొప్పవారని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు, కానీ కేవలము నా ఉచితమైన, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రేమించాను. ఐ లవ్ యూ బికాజ్ ఐ లవ్ యూ. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడు అనే దానికి హేతు ఏంటంటే, నేను ప్రేమిస్తున్నాను కనుక ప్రేమిస్తున్నాను. దెర్ ఈజ్ నో అదర్ రీజన్ మెన్షన్ దేర్. ఇశ్రాయేల్ని ప్రేమించడానికి వేరొక కారణం లేదు. సినాయి కొండ దగ్గర ఆయన ఒడంబడిక చేసుకుని ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని విడిపించాను, ఇప్పుడు మీరు నా ఆజ్ఞ ప్రకారంగా జీవించండి. నా ఆజ్ఞ ప్రకారం జీవించినందుకు నేను మిమ్మల్ని విడిపించలేదు. కారణము, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీరు అవిధేయులే అన్ని విషయాల్లో. కానీ నా యొక్క సంకల్పం చొప్పున, నా ప్రేమ చొప్పున, హేతువు లేకుండా, కారణం లేకుండా నేను ప్రేమించి మిమ్మల్ని విడిపించాను. ఇప్పుడు మీరు నాకు విధేయులై ఉండండి ఆయన చెప్పి వారికి 10 ఆజ్ఞలతో పాటు అనేకమైనటువంటి ముఖ్య విషయాలను వారికి తెలియచేసి, మీరు నాకు చెందిన వారైతే ఇలాగూ జీవించండి అని ఆయన వారికి తెలియచేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు నేను మీ మధ్యలో నివసిస్తానని ప్రత్యక్షపు గుడారం ద్వారా వారి మధ్యలో నివసించడానికి ఇష్టపడ్డాడు. అందుకే మనం నిర్గమకాండం యొక్క ఉద్దేశాన్ని, థీమ్ని చూసుకుంటూ వెళ్ళినట్లయితే, ఆయన విడిపిస్తాడు, నడిపిస్తాడు, మరియు వారి మధ్యనుంటాడు. ఆయన ప్రజల్ని ఆయన విడిపిస్తాడు, నడిపిస్తాడు, మరియు వారి మధ్యనుంటాడు. ఆయన ప్రత్యక్షపు గుడారం గురించి ఆ తర్వాత అధ్యాయంలో 20వ అధ్యాయం నుంచి ఇప్పుడు మనం చూసిన 29, 30, 31, 31వ అధ్యాయం వరకు కూడా నేను మీ మధ్యలో ఉండాలంటే ప్రత్యక్షపు గుడారం, అది నా ప్రజలు నా అడ్రస్ కాబోతున్నారు. నేను వారి మధ్యలో నివసిస్తాను, గుడారం వేసుకుని నివసిస్తాను. ఈ సృష్టి పట్టజాలని దేవుడు తను తాను తగ్గించుకొని ఆయన ప్రజల మధ్యలో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆయన ఐడెంటిటీగా ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. అయితే నేను మీ మధ్య నివసించాలంటే, మీరు నా యొద్దకు రావాలంటే, మనం ప్రత్యక్ష గుడారం చూసాం, మీరు బలి ద్వారా మాత్రమే రావాలి.
అవును, నన్ను తగ్గించుకొని మీ మధ్యలో ఉండటానికి ఇష్టపడుతున్నాను, కానీ నా పరిశుద్ధతను నేను రాజీ పడలేను. మీరు నా యొద్దకు లోపలికి రావాలంటే రక్తం చిందించబడి మాత్రమే రాగలరు. జంతు బలి అనేది ఆయన ఉద్దేశం ఏంటంటే, మనం ఆయన సన్నిధిలోనికి రావాలంటే రక్తం చిందించబడి మాత్రమే రాగలం. కారణం, మన పాపం అంత తీవ్రమైనది. ఆయన పరిశుద్ధతను రాజీపడి మనతో సహవాసం చేయలేడు అనే దృశ్యాన్ని దృశ్యరూపకంగా ప్రత్యక్షపు గుడారం మనకు తెలియచేస్తుంది. మరియు హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, ఆ యొక్క బలి అంతిమంగా క్రీస్తుకు పాప పరిహారార్థ బలిగా అర్పించబడిపోతున్న క్రీస్తు బలికి అది ముంగుర్తుగా ఉంది. ఇట్ ఈస్ ఎ షాడో, ఇట్ ఈస్ ఎ ఫోర్ షాడో ఆఫ్ ఎ గ్రాండర్ థింగ్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడిన వారు మాత్రమే సహవాసం కలిగి ఉండగలరు ఆయనతో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే 32వ అధ్యాయానికి వచ్చేపాటికి ఇంత ప్రత్యేకంగా దేవుడు వారిని భావించి, వారిని విడిపించి, వారిని నడిపించి, వారి మధ్యలో ఉండటానికి ఇష్టపడుతున్న ఈ సమయంలో దేవుడు మోషేని సినాయి కొండ మీదకు ఆ పర్వతం అధిరోహించి, నాతో సమయాన్ని గడిపితే నీకు అనేక విషయాలు తెలియచేస్తానని కొద్ది దినాలు ఆలస్యమై ఆయన అక్కడ సమయం గడుపుతున్న సమయంలో ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. 32వ అధ్యాయం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు. అతి తక్కువ సమయంలో అక్కడ రాయబడింది 32వ అధ్యాయం 1వ వచనంలో, తడువు చేయుట. ఇట్స్ ఎ డిలే. దేవునితో సంభాషిస్తున్నటువంటి మోషే ఈ ప్రత్యక్షపు గుడారాన్ని ఎలాగూ చేయాలి, ఈ ప్రజలను ఎలాగూ నడిపించాలి, మరియు ఆయన వారి మధ్యలో ఎలాగూ ఉండాలి అనే విషయాలు, అనేక విషయాలు దేవుడు మోషేకి తెలియచేస్తున్న సమయం ఆలస్యమైనప్పుడు, వీరు మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఈ యెహోవా దేవుడు ఈయన ఉన్నవాడు అనువాడు, ఈయన కనిపించడు, మరియు మమ్మల్ని ఇక్కడికి రప్పించిన ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలీదు. అహరోను, నువ్వేం చేస్తావంటే నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఇప్పటి వరకు మనం చూసాం 31వ అధ్యాయం వరకు పాపం యొక్క తీవ్రత గురించి తెలియజేయబడలేదు. ఇశ్రాయేలీయులు ఆయన కృప ద్వారా మాత్రమే రక్షించబడ్డారు, వారి క్రియలకు అతీతంగా రక్షించబడ్డారు. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు వారి పాప తీవ్రతను గురించి వివరించబడలేదు. రక్షించబడిన, విమోచింపబడిన, తప్పింపబడిన ఈ యొక్క వ్యక్తులు, వీరి జీవితంలో దేవుడు పాపం అనేది ఎంత తీవ్రంగా ఆయన పరిగణిస్తున్నాడు అనే విషయాన్ని సుస్పష్టం చేయడానికి దేవుడు ఈ విషయాల్ని మనకి రాసి ఇచ్చారు. రక్షించబడిన వ్యక్తి జీవితంలో, విమోచింపబడిన వ్యక్తి జీవితంలో పాపం అనేది ఎంత తీవ్రమైనది, దేవుని ఉగ్రతను అది ఎంత తీవ్రంగా అది రేపుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఈ విషయాల్ని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మనకు రాసి ఇచ్చారు. వారు అంటున్నారు, ఒక దేవతను మా కొరకు చేయము. 4వ వచనం, అతడు వారి యొద్దకు వాటిని తీసుకొని పొగరతో రూపమును ఏర్పరిచి దాన్ని పోతపోసిన దూడగా చేసింది. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అనిది. 5వ వచనం, మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా. ఒక దేవతను, ఒక ప్రతిమను వారు, మనం 3వ వచనంలో చూసినట్లయితే వారి యొక్క బంగారు పోగులన్నిటినీ తీసుకుని వచ్చి అహరోను ఆ యొక్క తొందరపాటులో బహుశా వారు తీవ్రంగా ఆయన్ని సంహరించేంతగా అతన్ని బలవంతం చేశారేమో మనకు తెలియదు. అహరోను వారికి సలహా ఇచ్చి ఉండొచ్చు, మనకి రాయబడలేదు. అయితే అప్పటికే ఇంకా అనేక మంది ఒకవేళ
ఆలస్యం చేయాలంటే ఇంకా అనేక మందిని దేవుడు నాయకులుగా ఏర్పరిచాడు. వారందరినీ పిలిచి, ఇదిగో ఇశ్రాయేలీలు ఈ విధంగా అడుగుతున్నారు, మనకి మనము ఇలాగూ చేయకూడదు కదా, మనకి ఇవ్వబడిన వాక్యంలో తెలియజేయబడింది ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఏ ప్రతిమను మీరు చేసుకోనకూడదని దేవుడు సెలవిచ్చాడు కదా, కానీ ఈ ప్రజలు ఇలాగ అడుగుతున్నారు అని తడువు చేసి వారిని సంప్రదించి ఆ యొక్క పాపము ఇశ్రాయేలు చేయకుండా ఒకవేళ నిరోధించవచ్చేమో, కానీ అహరోన్ అయితే అలాగ చేయలేదు. అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడు అనిది. మరియు ఎంత భ్రష్టత్వంలోనికి వారు వెళ్ళిపోయారో మనం చూస్తాం. మరునాడు వారు 6వ వచనం, ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. బంగారు దూడ, ఇట్ ఈజ్ అ సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్. అది బలమునకు సూచనగా ఉంది. కేవలం శారీరకమైన బలం మాత్రమే కాదు, లైంగికమైన పవర్కి లేకపోతే స్ట్రెంగ్త్కి కూడా సాదృశ్యంగా ఉంది. అక్కడ వారు త్రాగుటకు తినుటకు లేచి కూర్చుండి ఆడుటకు లేచారంటే దే హ్యావ్ డన్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ. ఎంత దేవుని చేత ప్రత్యేకింపబడిన దేవుని జనాంగము, ఆయన కృప ద్వారా విమోచింపబడిన దేవుని జనాంగము ఎంత భ్రష్టత్వంలోనికి వారు వెళ్ళిపోయారో మనం చూసాం. తాగటం, తినడం, మరియు మనల్ని ఇశ్రాయేలు నుంచి, ఐగుప్తు నుంచి విడిపించిన దేవత ఇదియే, ఓ ఇశ్రాయేలు వినుము అని వారు మోషే తడువు చేయుట గమనించినప్పుడు వారు పాడుటకును ఆడుటకును వారు లేచినట్లు మనం గమనిస్తాం. ఇక్కడ మనం నేర్చుకోగలిగిన ఒక పాఠం ఏంటంటే, ఫాల్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ లీడ్స్ టు సిన్ఫుల్ లైఫ్ అండ్ ఫాల్స్ వర్షిప్. దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేకపోతే అది దేనికి దారితీస్తుందంటే పాపభూయిష్టమైన జీవితానికి, సిన్ఫుల్ లైఫ్కి, లస్ట్ఫుల్ లైఫ్కి, మరియు ఫాల్స్ వర్షిప్, తప్పుడు ఆరాధనకు అది దారితీస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వారు అనుకున్నారు, ఒక దూడను, ప్రతిమను తీసుకొని వచ్చి దాన్ని ఆరాధించడం ద్వారా మేము, అక్కడ వారు అన్నారు యెహోవాని సేవించదము. వారి యొక్క ఆలోచన ఏంటంటే ఇలా చేస్తే యెహోవాని ఆరాధిస్తాం. ఫాల్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. 20వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, మీరు వేరొక ప్రతిమను చేసుకోనకూడదు. యూ షల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ బిసైడ్ మీ, యువర్ సింగ్యులర్ డివోషన్ మస్ట్ బీ టు మీ. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అందుకే పౌలు ఒక మాట అంటాడు, మీరు మీ వాచ్ యువర్ లైఫ్ అండ్ డాక్ట్రిన్ క్లోజ్లీ. మీ బోధ గురించి మరియు మీ జీవితమును గురించి జాగ్రత్త పడుడి. ఎందుకంటే ఇవి రెండు అవిభాజ్యమైనవి. నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త పడము. ఎందుకనంటే ఇవి రెండు అవిభాజ్యమైనవి. మనం దేవుణ్ణి అర్థం చేసుకునే విధానం లోపము ఉన్నట్లయితే అది కాలక్రమేణా మనల్ని పాప జీవితంలోనికి నడిపిస్తుంది. పాపం యొక్క తీవ్రత అర్థం చేసుకోకుండా చేస్తుంది. పాపాన్ని చాలా సులభంగా లైట్గా తీసుకునేటట్లు చేస్తుంది. దేవుని కృపను నిర్వీర్యం చేసేటట్లు మనల్ని ఆ యొక్క అనాలోచితమైన లేకపోతే అర్ధరహితమైనటువంటి దేవుని గురించినటువంటి లోపభూయిష్టమైనటువంటి ఆలోచన మనల్ని పాపాన్ని చాలా సింపుల్గా తీసుకునేటట్లు చేస్తుంది. అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. వెంటనే 7వ వచనంలో యెహోవా అంటున్నారు, ప్రభు అంటున్నారు, యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. అంటే దేవుడు వారిని తన ప్రజలుగా అసోసియేట్ చేసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. నీ ప్రజలు
చెడిపోయారు. 9వ వచనం, మరియు యెహోవా ఇట్లను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. దే ఆర్ స్టిఫ్ నెక్డ్ పీపుల్. దే ఆర్ సిన్ఫుల్ ఐడాలట్రస్ పీపుల్. వారు లోబడనొల్లని ప్రజలు. వెంటనే మోషే విజ్ఞాపన చేస్తున్నాడు. మొదటిగా ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, రక్షింపబడిన యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో విమోచింపబడిన జనాంగమైన మనము ఒకవేళ మన జీవితాల్లో పాపము ఏలుచున్నట్లయితే దాన్ని సీరియస్గా పరిగణించడం అనేది దేవుని విధానం. రక్షింపబడిన జనాంగంలో పాపాన్ని ఆయన చూచి చూడనట్లు వదిలివేయడు. ఇక్కడ ఆయన ఏమన్నాడంటే, ఆయనకి ఎంత బాధ కలిగించిందంటే, యు నో హౌ గ్రీవియస్ ఇట్ ఈస్ ఫర్ హిమ్. ఆయన ఏమన్నాడంటే, నీ ప్రజలు, నీవు రప్పించిన నీ ప్రజలు, ఈ ప్రజలు వీరు లోబడనొల్లని ప్రజలు. యుద్ధకాల సమయంలో ఆయన ఎంత పాపము అంటే విశ్వాస జీవితంలో పాపం ఆయనకి ఎంత దుఃఖం కలుగు చేస్తుందంటే ఆయన చాలా పరితాపం నొందుతాడు. వీరు లోబడనొల్లని ప్రజలు. యుద్ధకాల సమయంలో ఇశ్రాయేలీయుల స్థానంలో మనల్ని పెట్టుకుంటే మనం కూడా అంతే. అనేక సార్లు ఆయన దృష్టిలో ఆయన వాక్కునకు లోబడనొల్లని ప్రజలంగా మనం ఉంటున్నాం. ఒకవేళ మనం భౌతికమైన విగ్రహం మనకు లేకపోవచ్చు, కానీ ఎనీథింగ్ దట్ రీప్లేసెస్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ ఈజ్ ఎన్ ఐడల్. దేవుని స్థానాన్ని ఆక్రమించేది ఏదైనా మన జీవితాల్లో, అది వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, పరిస్థితి కావచ్చు, ఇట్ ఈజ్ అన్ ఐడల్ ఇన్ అవర్ లైఫ్. మరియు విశ్వాస జీవితంలో అది దేవునికి చాలా బాధను కలిగిస్తుంది. ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న నీవు, ఒకవేళ నేను మన జీవితాల్లో ఆయనకు అయిష్టమైన విగ్రహం ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడే దాన్ని డీల్ చేసుకోవడం అనేది దేవుని ఉద్దేశం. దాన్ని సరి చేసుకోవడం అనేది దేవుని ఉద్దేశం. వెంటనే మోషే అంటున్నాడు 11వ వచనం, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము ఉండనేలా. ఇక్కడ మోషే ఏమంటాడంటే, నా ప్రజలు కాదు, వీరు నీ ప్రజలు. రెండవదిగా మనం నేర్చుకోగలిగిన ముఖ్యమైన పాఠం ఏంటంటే, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రూ ప్రేయర్. ఇక్కడ మోషే తనకు మహిమ తీసుకోవడానికి ఇష్టపడలేదు. తను అన్నాడు, వీరు నీ ప్రజలు మరియు నీ యొక్క బాహుబలం చేత నీవు వారిని విడిపించావు. 13వ వచనం, నీ సేవకులైన అబ్రహామునకును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీ వారితో ఆకాశ నక్షత్రము వలె మీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమును ఇచ్చేదనని వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురని నీవు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివి అనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడుని గురించి సంతాపపడెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుడు ఏమన్నారంటే, వీరు చేసిన పాపాన్ని బట్టి నేను వీరి మీదకి నా కోపాన్ని మండిస్తాను. 10వ వచనం, నేను వారిని కాల్చివేసి నిన్ను మాత్రం గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, ఇంత దూరం వారిని తీసుకుని వచ్చి వారిని విడిపించి ఆయన తన మనసు మార్చుకొని ఇప్పుడు వారు పాపం చేశారని వారిని సమూలంగా నాశనం చేస్తాడా? అంటే దేవునిలో ఆయన మారేవాడా? ఆయన డెసిషన్స్ని
మార్చుకునేవాడా? 14వ వచనంలో ఆయన సంతాపపడాను. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయన ఆయన తాను జరిగించాలనుకున్న ఆ మహత్కార్యాన్ని, లేకపోతే ఆ యొక్క కోపోద్రేకమును ఆపగలిగింది ఏంటంటే ఒక విజ్ఞాపకుని యొక్క ప్రార్థన అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మారేవాడు కాదు, ఆయన తన నిర్ణయాలని మార్చుకునేవాడు కాదు. కానీ రియల్ ఈవెంట్స్ని వారు పాపం చేసినప్పుడు ఆయన 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 దుఃఖం చేత నింపబడ్డాడు, ఆయన బాధపడ్డాడు, ఆయన కోపగించుకున్నాడు. ఇలాంటి ప్రజలను నేను విడిపించింది. అలాంటి సమయంలో ఏ ట్రూ ప్రేయర్, నిజమైన ప్రార్థన ఏంటంటే ఇక్కడ మోషే చేసిన ప్రార్థన, మరియు మన కొరకు మన ప్రధాన యాజకుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన నుంచి మనం నేర్చుకోగలిగిన పాఠం ఏంటంటే ఇట్ గివ్స్ గ్లోరీ టు గాడ్. వీరు నీ ప్రజలు ప్రభువా, మరియు నీవు నిజమైన ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థన చేస్తుంది. దేవుని చిత్తం ఏంటంటే, ముందు బయలుపరచబడిన చిత్తం ఏంటంటే ఆయన వారిని విడిపించి ఆయన తీసుకుని వెళ్తారని ఇప్పటికే బయలుపరచబడింది. కాబట్టి నిజమైన ప్రార్థన ఏం చేస్తుందంటే దేవునికి మహిమేస్తూ, ప్రభువా నీవు ఈ కార్యం చేస్తే ఇది నీకు చెందినది, ఇది నీ మహిమకు చెందినది. యువర్ గ్లోరీ ఈజ్ ఎట్ స్టేక్. నీ మహిమకు చెందిన విషయము. రెండవదిగా ఇది నీ చిత్తమునకు చెందిన విషయం. దిస్ ఈజ్ యువర్ రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. ఇది మీ యొక్క చిత్తం ప్రభువా, మీరు వారిని విడిపించుకొని తీసుకుని వెళ్ళడం మీ చిత్తం. నిజమైన ప్రార్థన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేయదు. అంటే ఉదాహరణకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేయడం అంటే, ప్రభువా నువ్వు ఎత్తలేనంత ఒక పెద్ద పర్వతాన్ని చేస్తావా నా కోసం అంటే ఇట్స్ ఎ కాంట్రడిక్టరీ ఇన్ టర్మ్స్ అన్నమాట. ఒక ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది అలా, దేవుడు తాను ఎత్తలేనంత పర్వతాన్ని చేయగలడా? చేయలేడు అని అంటే దేవుడు చేయలేనివి కూడా ఉంటాయా? ఎత్తలేడు అని అంటే ఆయన ఎత్తలేనివి కూడా ఉంటాయా? అంటే ఎందుకు చెప్తున్నానంటే సమ్టైమ్స్ అవర్ ప్రేయర్స్ ఆర్ లైక్ దట్. కానీ నిజమైన ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని చిత్తానికి అనుగుణంగా చేస్తుంది. ప్రభువా నీ బయలుపరచబడిన లేఖనాల్లో నీ చిత్తం ఇది కదా, దీనికి విరుద్ధంగా నువ్వేమీ చేయవు కదా. ఇక్కడ మోషే అదే చేస్తున్నాడు. మరియు నిజమైన ప్రార్థన దేవుడు తాను అప్పటికే చేసి చూపించిన దాన్ని బేస్ చేసుకొని ప్రార్థన చేస్తుంది. ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడంటే, నీవు జ్ఞాపకం చేసుకో, నీవు ఐగుప్తులో నుంచి వారిని ఎలాగూ విడిపించావో జ్ఞాపకం చేసుకో, వారి సంతాన అభివృద్ధి చేసి వారిని ఎంతగా విస్తరింపజేస్తానన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ట్రూ ప్రేయర్ prays on the basis of what the Lord has done. మరియు నిజమైన ప్రార్థన దేవుని యొక్క మంచి పేరుని దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేసి, ప్రభువా నీ యొక్క నామము చొప్పున దీన్ని జరిగించు. ఇక్కడ మోషే అదే చేస్తున్నాడు. ప్రభువా ఇది మాకు చెందిన విషయం కాదు, ఇశ్రాయేలుకి చెందిన విషయం కాదు, ఇది మీకు చెందిన విషయం. ఒకవేళ మీరు వీరిని నశింపచేస్తే మీ నామమునకు అవమానం. కారణము నీ మాట, నీవు వారిని విడిపిస్తానని ఇప్పటికే సెలవిచ్చావు. నీ చిత్తానికి విరుద్ధంగా నేను అడగటం లేదు. మరియు నిజమైన ప్రార్థన ఏం చేస్తుందంటే ఆయన ఏమైతే వాగ్దానం చేస్తాడో దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడని నమ్మి ప్రార్థన చేస్తుంది. ఇక్కడ మోషే అన్నాడు, నీవు ప్రమాణము చేసి చెప్పితివి ఈ ప్రజలను విడిపిస్తానని. అవును, వారి పాపం తీవ్రంగా ఉంది, కానీ వీరిని విడిపిస్తానని నీవు వాగ్దానం చేసావు, నువ్వు ప్రమాణం చేసావు. నీ మాటకు అనుగుణంగా వీరిని విడిపించు. 15వ వచనం, మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చాను.
ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడి ఉన్నవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేవ్రాత. ఆ 2 పలకలు పట్టుకుని వస్తూ ఉన్నాడు. దేవుడు సంతాపపడెను అనే విషయం తర్వాత ఈ విషయాన్ని రాస్తూ, ఇవి దేవుని చేవ్రాతతో రాయబడిన మాటలు మరియు ఆయన ఇచ్చిన పలకలు. వాటిని పట్టుకొని కిందకి దిగి వస్తూ ఉన్నాడు. వచ్చే సమయంలో వారు శబ్దాన్ని వింటున్నారు. యెహోషువ అంటాడు, ఇది యుద్ధ శబ్దమా? కాదు, ఇది ఆనందంతో కూడిన శబ్దంలాగా ఉంది అని మోషే అప్పటికే తనకు దేవుని నుంచి విన్న విషయాలను బట్టి తను అంటున్నాడు. వెంటనే 19వ వచనంలో, అందుకు మోషే కోపము మండెను. ఒకవైపేమో దేవుని యొక్క కోపాన్ని ఆయన, ప్రభువా నువ్వు కోపగించుకోవద్దు, నువ్వు శాంతంగా ఉండు అని చెప్పిన మోషే ఇప్పుడు ఆయన కోపం మండిందంట. ఉదయకాల సమయంలో మన పాపం దేవుని ఉగ్రతకు అర్హత సంపాదించుకుంది. అవర్ సిన్ డిజర్వ్స్ గాడ్స్ పనిష్మెంట్. మనం పాపం చేసిన మరుక్షణమే ఆయన మనల్ని సమూలంగా నాశనం చేయాలి. కారణం, ఆయన పాపాన్ని సహించడు. కానీ మోషే కంటే గొప్పవాడైన వాడు, మన ప్రభువును, మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు రక్షింపబడిన వారిని, అంటే తన ద్వారా వచ్చిన వారి గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. హీ ఈజ్ హోల్డింగ్ ఆన్ ద రాత్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని యొక్క ఉగ్రతను మానవుని మీద పడకుండా, విశ్వసించిన వారి మీదకి రాకుండా ఆయన దాన్ని ఆపుతూ ఉన్నాడు. మరియు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఉదయకాల సమయంలో మన ప్రధాన యాజకుడు మన నిమిత్తం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ వ్యక్తి పాపం చేశాడు, కానీ ఆయన నీ ఉగ్రత ఆయన మీద మోపకుండా నీ మృకాన్ని తిప్పివేసుకో. కారణం, క్రీస్తు మన కొరకు ప్రధాన యాజకుడిగా ఆయన నిలవబడ్డాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆయన మనతో సహానుభవం కలిగిన ప్రధాన యాజకుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో ఒకవేళ ప్రభువా నేను పాపం చేశాను, అయితే ఆహ్వానం ఏంటంటే ప్రధాన యాజకుని వద్దకు రా. ఒకవేళ ఇంకా ఈ ప్రధాన యాజకుని తెలుసుకోలేకపోతే, ఇంకా నీ స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఆయన నీ కొరకు ప్రధాన యాజకునిగా మధ్యవర్తిగా లేనట్లయితే, క్రీస్తు నీ పక్షమున నిలిచి ఉండనట్లయితే, ఈ దేవుని ఉగ్రత, ఆయన కోపాగ్ని నీ మీదకి రావలసి ఉన్నది. తప్పించుకునే ఏకైక మార్గం ఏంటంటే, నీకు బదులుగా శిక్షణ అనుభవించిన క్రీస్తుని, మధ్యవర్తిని ఆశ్రయించడం ద్వారా దేవుని ఉగ్రతను ఆయన ఆపగలడు. ఉదయకాల సమయంలో ఈ మధ్యవర్తిని వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకున్నావా? ఈజ్ క్రైస్ట్ యువర్ మీడియేటర్, ఈజ్ క్రైస్ట్ యువర్ ఇంటర్సెసర్. క్రీస్తు నీకు ప్రధాన యాజకుడిగా లేనట్లయితే ఏం చేయాలి? క్రీస్తుని నాకు ప్రధాన యాజకునిగా కలిగి ఉండాలంటే, ప్రభువా నేను పాపం చేశానని గ్రహించి, యేసయ్య నా పాపములకు బదులుగా చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడని విశ్వసించి, ఆయన్ని ప్రభువుగా ఒప్పుకొని కేవలం విశ్వాసం ద్వారా, ఆయన నీకు బదులుగా సిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచాడని విశ్వసించడం ద్వారా, కేవలం విశ్వాసం ద్వారా ఆయన కుమారుడిగా, కుమార్తెవయ్యే అవకాశం ఇప్పుడు నీ కొరకు ఆయన ప్రధాన యాజకుడిగా ఉంటాడు. మరియు రక్షింపబడిన తర్వాత నువ్వు పాపస్థితిలో ఉన్న సమయంలో ఆయన మధ్యవర్తిత్వం మాత్రమే నిన్ను రక్షించగలదు. మనం నీతిమంతునిగా ప్రకటించబడేది క్రీస్తు ద్వారే, మనం పరిశుద్ధులంగా తీర్చబడేది క్రీస్తు ద్వారానే, మనం మహింపరచబడేది క్రీస్తు ద్వారానే. ఆల్ ఈజ్ బికాస్ ఆఫ్ హూ క్రైస్ట్ ఈజ్. క్రీస్తుకు ప్రత్యామ్నాయంగా మనకు రక్షణ సాధ్యం కాదు. చాలామంది అనుకుంటారు, నేను విశ్వసించిన క్షణం క్రీస్తు ద్వారా విశ్వసించాను, ఆ తర్వాత జీవితం అంతా నేను కాపాడుకుంటాను. నో, ఈ విషయం 32వ అధ్యాయం నిర్గమాకాండంలో ఎందుకు రాయ మన పాపం ఆయనకి కోపాగ్ని రేపేదని గమనించిన వారమే, మనం పరిశుద్ధపరచబడవలనంటే అది క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమై గ్రహించిన వారమై, మన రక్షణకు కేంద్రము క్రీస్తు అని గ్రహించిన వారమై ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత 2 పలకలు తీసుకుని మోషే కిందకు వస్తాడు.
అక్కడ రాయబడింది అది దే ఆర్ గాడ్స్ ఓన్ వర్డ్స్. మనకు ఇప్పుడు సందేహం కలుగుతుంది, దేవునిలో ఏమన్నా మార్పు వచ్చిందా? అయితే ఒక పేజ్ పక్కకి వెళ్ళి చూసినట్లయితే 34వ వచనంలో 34వ అధ్యాయంలో, మరియు యెహోవా మోషేతో మొదటి పలక వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేది. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవని. ఏ నరుడును నీతో కూడా ఈ కొండను రాకూడదు. మూడవ ముఖ్యమైన విషయం మనం నేర్చుకోగలిగింది ఏంటంటే, ఈ యొక్క సన్నివేశం ద్వారా దేవుడు మారలేదు. గాడ్ డిడ్ నాట్ చేంజ్. మానవునికి మరియు ఇశ్రాయేలుకి మనకి మన పాప స్థితి ఏంటో జ్ఞాపకంలోకి వచ్చింది, మరియు అది మనకు తెలియజేయబడింది. కానీ దేవుల్లో మార్పు రాలేదు. కారణం ఏంటంటే 34వ అధ్యాయంలో తిరిగి ఆయన అదే రాతి పలకలను ఆయన చేబ్రాతి ద్వారా రాసి తిరిగి మోషేకి ఇస్తాడు. నో, ఐ డిడ్ నాట్ చేంజ్, మై కమాండ్స్ డిడ్ నాట్ చేంజ్. మరియు ప్రభువు మోషేతో మాట్లాడితే ఏమనంటాడంటే, తిరిగి ప్రయాణం మొదలుపెట్టు, నీవు వీరిని వాగ్దాన భూమిలోనికి నడిపించాలి. నో, నా ప్లాన్ మారలేదు. వీరు పాపం చేశారని నేను ఇక్కడ వీరిని విడిచిపెట్టాను, కానీ ఒక షరతు. 32వ వచనం, 32వ అధ్యాయం 26వ వచనం. అందుకు మోషే పాలము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చారు. అందుకు మోషే పాలెం యొక్క ద్వారం నిలిచి యెహోవా పక్షములను ఉన్న వారందరూ నా యొద్దకు రండి. ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నారు. ఆయన విమోచించి నడిపించడానికి, ఆయన తన కోపాగ్నిని మరల్చుకొని తిరిగి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. కానీ వారు ఆయన యొద్దకు రావాలి. వారి యొక్క పబ్లిక్ కన్ఫెషన్ని తెలియచేయాలి. నేను రక్షించబడ్డాను, కానీ నేను లోకంలో ఉంటాను అంటే సరిపోదు. ఆయన నిర్దేశించిన విధానంలో ఆయన వెంబడించాలి. ఆయన సంఘ సహవాసంలో పాలిభాగస్తులై ఉండాలి. ఇక్కడ మోషే మాట్లాడుతూ అంటున్నాడు, మీలో ఎవరైతే విశ్వాసం ఉంచారో, మీలో ఎవరైతే యెహోవా పక్షమున ఉన్నారో వారందరూ నా యొద్దకు రండి. బహుశా కొంతమంది పాపం చేసిన వారు కూడా అక్కడికి వచ్చి ఉండొచ్చు. ఆ యొక్క దూడ ఆరాధనలో పాలిభాగస్తులైన వారు కూడా ఆయన యొద్దకు వచ్చి ఉండొచ్చు. దేవుడు అందరికీ ఆహ్వానం ఇచ్చాడు. కానీ నశించిపోవాలనుకున్న వారికి ఆయన ఉగ్రత ప్రత్యక్షంగా దిగి వచ్చినట్లు లేవీయుల ద్వారా మనం గమనిస్తాం. ఇక్కడ లేవీయులు చేసిన పనిని మనం సంహరించాలనో, పాపం చేసిన వారందరినీ సమూలంగా నాశనం చేయాలనో దేవుని ఉద్దేశం కాదు. కానీ వారి యొక్క ఆతురత, దేవుని గురించినటువంటి ఆసక్తి మనం గమనిస్తాం. అక్కడ అనేక మంది ఇశ్రాయేలీయులు హతము చేయబడినట్లు మనం గమనిస్తాం. మరియు ఆ తర్వాత 33వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతూ అంటారు, ఇంకా నువ్వు ముందుకు వెళ్ళు మోషే, నువ్వు ముందుకు వెళ్ళి ఇశ్రాయేలీయుల్ని ఈ ప్రయాణంలో ముందుకు తీసుకుని వెళ్ళు, వీరిని ముందుకు తీసుకుని కనాను వాగ్దాన భూమిలోకి తీసుకుని వెళ్ళమన్నప్పుడు, నేను రాను మీతో, కానీ నా దూత మీతో పాటు మీకు ముందుగా ఇశ్రాయేలీయుల్ని వాగ్దాన భూమిలోకి నడిపించడానికి మీతో కూడా వస్తుంది అని చెప్పినప్పుడు మోషే 33వ అధ్యాయంలో అక్కడ మరొక్కసారి దేవుని ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఆయన అంటాడు, ప్రభువా, నీవు రానట్లయితే మమ్మల్ని ముందుకి తీసుకుని వెళ్ళద్దు. కానీ దేవుడు అంటాడు, నేను రాను, కానీ నా దూత నీకు వస్తుంది, నా దూత నీకు ముందుగా నడుస్తాడు. ఇంతకుముందు మనం నిర్గమాకాండం అంతా గమనించినట్లయితే ఆ దూతే వారిని నడిపిస్తూ ఉంటాడు. కారణము, నేను వచ్చినట్లయితే వీరి పాపస్థితిని బట్టి వీరిని సంహరిస్తాను, వీరిని సమూలంగా నాశనం చేస్తాను. నా ఉగ్రత అంత తీవ్రమైంది, కానీ ఈ దూత ఈయన నడిపిస్తాడు. ఈ ఈజ్ లైక్ ఏ షాక్ అబ్జార్బర్. మరియు నా నామము ఆ దూతకు
ముందుగా ఉంటుంది. మరియు ఆ దూత ఆయనే అన్నట్లుగా ఆయనతో సమానంగా తెలియజేయబడ్డారు. ఆ దూత యేసుక్రీస్తు ప్రభువారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఉన్నతమైన విషయాన్ని 33వ అధ్యాయంలో మోషే ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అదేంటంటే, దేవుడు మనతో నడిచినట్లయితే ఆయన ఉగ్రతను మనం తీసుకోలేము. అందుకే ఆయన కుమారుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మధ్యవర్తిగా మన కోసం పంపించాడు. ది ఏంజెల్ ఆఫ్ ద లార్డ్. ఇక్కడ రాయబడిన యెహోవా దూత ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాత్రమే మన వలె మన పక్షాన్ని నిలబడగలడు మరియు దేవుని యొక్క ఉగ్రతను తీసుకొనగలడు. కారణము ఆయన సంపూర్ణమైన వాడు, పరిపూర్ణమైన వాడు. ఈ దినం, ఈ ఉదయకాల వాక్య భాగం యొక్క ముఖ్య ఉద్దేశం, మెయిన్ పాయింట్ ఏంటంటే, క్రైస్ట్ ఈజ్ అవర్ మీడియేటర్. ఇక్కడ స్పష్టంగా ఒకసారి మనం చూద్దాం. 33వ అధ్యాయంలో 3వ వచనం. ఈ ప్రజలు మీరు లోబడినోళ్ళని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. ఒకవేళ వచ్చినట్లయితే త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పారు. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించారు. కానీ దేవుడు ఎంత కరుణా సంపన్నుడంటే, ఆయన తన దూతను మనల్ని అర్థం చేసుకోగలిగిన వాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఒక మాట ఉంటాడు, మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశమండలంలో ఉన్నదైన దేవుని కుమారుడైన యేసు మన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మనలనే శోధింపబడడం ఆయన పాపం లేనివాడుగా ఉండేది కనుక మనం పరిగణింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందనట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాం. చాలా. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ ఈ దూత ఆయన మనతో సహానుభవం కలిగిన వాడు. ఆయన అర్థం చేసుకోగలడు. ఆయన్ని మీతో పాటు నేను పంపిస్తాను అని దేవుడు ఇక్కడ సెలవిచ్చినట్లు మనం గమనిస్తాం. ఆయన తనలో ది అన్చేంజింగ్ గాడ్ మనం గమనిస్తాం. ఆయనలో మార్పు రాలేదు. వారు పాపం చేశారు, అవును, అది ఆయనకి తీవ్ర సంతాపాన్ని, దుఃఖాన్ని కలుగజేసింది. ఉదయకాల సమయంలో మన పాపం ఆయనకి తీవ్ర దుఃఖాన్ని, మనస్తాపాన్ని కలుగు చేస్తుంది. కానీ ఆయన స్వభావాన్ని మార్చేది కాదు. అనే విషయాన్ని, మరియు మన పాపస్థితిని మనకి జ్ఞప్తికి తెచ్చేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మన ప్రధాన యాజకుని ద్వారా మాత్రమే మనం ఆయన చేరుకోగలమనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, ఉదయకాల సమయంలో నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఆయన నీ కొరకు మధ్యవర్తిగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, ఆయన ద్వారా నువ్వు దేవుణ్ణి చేరుకొనవలసిన అవసరం ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం చూస్తాం 33వ అధ్యాయం 13వ వచనం నుంచి ఆ కింద భాగంలో ఆయన అంటాడు, ఇప్పుడు ఇశ్రాయేలీయులేమో దూడల ద్వారా ఇదే యెహోవా, ఇదే మనల్ని విడిపించిందని వారు చేస్తున్నారు. ఒక పక్కన దే వాంట్ టు సీ సంథింగ్, వారు చూడాలనుకున్నారు. ఇక్కడ మోషేకి తనేమన్నాడంటే, వారేమో ఒక ఫామ్ని, ఒక కౌంటర్ ఫీట్ని, ఒక నకిలీని చూడాలనుకుంటున్నారు, నకిలీలు చేయాలనుకుంటున్నారు. కానీ మోషేరా, ఇప్పుడు నీకు నన్ను చూపిస్తాను. ఐ విల్ షో మై సెల్ఫ్ టు యూ. వాట్ ఎ గ్రేట్ గాడ్ దిస్ ఇస్. వారేమో దూడ ద్వారా దూడను చూసి సంతృప్తి చెందాలనుకున్నారు. ఇక్కడ దేవుడు మోషేతో అన్నారు, లేదు, నా పరిపూర్ణమైన ప్రత్యక్షతను నీకు చూపిస్తాను. మై ఫుల్నెస్ అక్కడ రాయబడింది. నేను సంపూర్తిగా నేను నీకు బయలుపరుచుకుంటాను. కానీ ఏ మానవుడు నన్ను చూసి బ్రతుకుచారుడు కనుక అది కూడా నేనే ప్రొటెక్ట్ చేసి, ఆయన అలాగు వెళ్తున్న సమయంలో ఆయన యొక్క వెనుక భాగాన్ని మాత్రమే మోషే చూడగలిగాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరియు ఆయన వెళ్తున్నప్పుడు 13వ వచనంలో, కాబట్టి
నీ కటాక్షము ఆ తర్వాత వచనంలో మనం చూస్తాం 19వ వచనం, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదును, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించదును, నేను కరుణించువాని కరుణించదును, ఎవని ఎందుకు కనికరపడదునో వాని ఎందుకు కనికరపడదును అని. 22వ వచనం, నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెలు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను. మరొకసారి తిరిగి 34వ అధ్యాయంలో ఆయన తిరిగి తన యొక్క స్వభావాన్ని ఎలాగో నిరూపించాడంటే, తిరిగి వారిని తీసుకుని వెళ్ళడానికి తిరిగి పలకలను రాసి ఆయన ఎంత కనికరం కలిగిన వాడో జ్ఞాపకం చేస్తూ ముందుకు తీసుకుని వెళ్ళాడు. యువతకాల సమయంలో మన రక్షణ విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన కృప ద్వారా రక్షించబడిన మనం అనేక సార్లు ఆయనకు అవిధేయత చూపిస్తూ పడిపోతున్న సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈజ్ మర్సీ ఈజ్ న్యూ ఎవ్రీడే. ఆయన కృప ప్రతి దినము అది నూతనపరచబడుతుంది. కానీ దాని అర్థం మనం పాపం చేస్తూ ఆయన దుఃఖపరచాలని కాదు, కానీ పాపం చేసి పాప స్థితిలో ఉండిపోవడం ఆయన చిత్తం కాదు, కానీ కుమారుని ద్వారా ఆయన చేరుకున్నప్పుడు ఆయన సహాయాన్ని మనం పొందుకొని తిరిగి పునరుద్ధరించబడి యుధకాలం ఆయన బల్లో చేయడానికి సిద్ధపడుతున్న మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ పాప స్థితిలో ఉన్నట్లయితే, రక్షింపబడి పాప స్థితిలో ఉన్నట్లయితే, ప్రధాన యాజకుని ద్వారా పాపాన్ని ఒప్పుకొని ఆయన బలలో చేయడానికి సిద్ధపడదు. కారణం, మనం మన పాపములు ఒప్పుకున్న ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. ఉదయకాల సమయంలో ఆయన బలలో చేయడానికి సిద్ధపడుతున్న మనల్ని మనం ప్రక్షాళన చేసుకుందాం, సిద్ధపాటు చేసుకుందాం, క్షమాపణ అడుగుదాం. ప్రభువా, అవును ప్రభువా, మేము మీ పిలుపునకు తగినట్లుగా మేము జీవించలేకపోయాం. ఇశ్రాయేలు వల్లే మా జీవితంలో కూడా మేము విగ్రహాలు కలిగి ఉన్నాం. మేము కూడా మీకు అవిధేయత చూపించాం. మేము కూడా మీ ఉగ్రతకు పాత్రులం. కానీ మీ కుమారుని ద్వారా మమ్మల్ని చేర్చుకుంటారా అని అడిగినప్పుడు ఆయన మనల్ని శుద్ధి చేసి అయోగ్యులమైన మనకు క్రీస్తు ద్వారా యోగ్యతనిచ్చి ఆయన బలలో చేయడానికి సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం.